నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా సంద్రగర్భము నీ దేశ అవధులను దిగమించేసా నిన్ను చూడగా తమ్ముళ్ళు వచ్చేసాం అహోబిలానికి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాం మనం. ఇప్పుడు కొండ ఎక్కబోతున్నాం. కొండ పైన ఉగ్ర స్తంభం ఉంది, అది చూడ్డానికి ఇప్పుడు కొండ ఎక్కాలి. మార్నింగ్ 9:30 అవుతుంది. మనం వచ్చేసరికి ఒక 4-5 అవుతుంది కావచ్చు, అంతేనా? బరాబర్ అవుతుంది. మా తమ్ముడు అన్నయ్య ముగ్గురు అక్కడ చూడండి, ఇంకా ముగ్గురు పైన ఉన్నారు, 2 ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకా పైన చాలా గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ ని మీట్ చేపిసుకుంటాం. లెట్స్ గో. పైన తినడానికి ఏముండదు, అందుకే ఇక్కడ అన్ని కొనుక్కొని పోవాలి. లేదనుకో ఎనర్జీ డౌన్ అయ్యి మళ్ళీ కిందకి వస్తాం. తమ్ముళ్ళు దానికి తోడు ఇక్కడ సిగ్నలే లేదు, తెచ్చుకుంటే పైసలు ఫోన్ పేలు క్రెడిట్ కార్డులు. ముసలాన్ వారా గిరి వరకే, ముసలాన్ గిరి వరకే, పై వరకు కాదు. ఇది బాగా వాడారు, కన్వీనియంట్గా ఉంది ఇది. కాదు త్రిశూల వ్యూహం ఆరంభం నాందే. అది ఇట్లా ఇట్లా అది ఇది ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయి. కడగరాని పాపం చేస్తామన్నా మనం. మనం చేసిన పాపాలకి జీవితాంతం చేస్తాం. మనకి ఏమైనా జాబులు ఏమైనా కావాలంటే ఈ వాటర్ లో, ఈ గుండంలో మునిగి దేవుడికి అక్కడ మనం సంభావించి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అంటే ఆయన ఏమైనా కూడా మనకు సమర్పించాలి. అరే పండు, మనం చేసిన పాపాలకి జీవితాంతం చేసిన పోయేవరా? బాహుబలి లింగం స్నానం చేపిస్తాడు, తరతరాల స్నానాలు అలాగే అలవాటు అయిపోయింది. రావాలమ్మా ఇప్పుడే స్టార్ట్ అయింది, ముందు ముసలి పండుగ. ఇది జస్ట్ బిగినింగ్. ఇప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటా, ఇప్పుడు చాలా స్టార్టింగ్ మాత్రం. సగం కొండ ఎక్కిన తర్వాత ఉంటుంది. కొండెక్కే ముందు ముఖాలు చూద్దాం, చుక్కలు కనబడాలి. ఆయన వెళ్ళిపోతున్నాడు, పదండి. ఏం మాట్లాడాలి గారు? వెనకాల చూసుకోండి. హీరో హీరో హీరో. ఫోన్ ఈఎంఐ పెండింగ్ ఉందా? అవును, కెమెరా బాయ్. శ్రీరామ్ అంటే పాజిటివ్ కోతులు మనకి హాని చెయ్యవు. దోవలు తీరుతుంది. ఇంకా సగం కొండ కూడా ఎగ్రా దా సూర్యుడు.
ఇంకా కొండ స్టార్టింగ్ లోనే ఇలా అయిపోతే ఎలా పండు? మా 80 కిలోల బంగారం. 80 కాదు 100 కిలోల 100 కిలోల బంగారం. 80 మందికి వస్తారు. మళ్ళీ ఆడ తిండికేమన్నా తీసుకోవాలంటే భక్త ప్రహ్లాదుడి స్కూల్. స్కూల్కి వెళ్తున్నాం. భక్త ప్రహ్లాదుడిది. ఇప్పుడైనా చదువుకోండి రా శ్రద్ధగా. ఇప్పుడైనా చదువుకోండి, స్కూల్కి పోతున్నాం. భక్త ప్రహ్లాదుడి చదివిన స్కూల్, చదివిన మెడిటేషన్ అన్ని ఎక్కడ 3 కిలోమీటర్లు అంట. తనువు మోసిన ప్రాణమో ఏమో ఎన్టీఆర్ లాగా అడవిలో ఉరుకుతాడు అనమాట. అందుగాడు అల్లు అర్జున్ లాగా ఫైట్ చూడు, పిల్లలు ఇట్లా లేచి ఫైట్ కొట్టి బండి మీద ఇట్లా ఇంకా ఇక్కడ నుంచి జారి కింద పడ్డామంటే డైరెక్ట్ టెంపుల్ లోపలికి దర్శనం అవుతుంది అన్నమాట. మన కిందకి స్పెషల్ దర్శనం. మరీ అంత స్పెషల్ దర్శనం మనకు వద్దు కాబట్టి అమ్మా ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్. ఓకే, అక్కడ నుంచి మనం 2 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ భక్త ప్రహ్లాద. ఓకే, అంటే ఇక్కడ సంతకూర్తం రాశాడు ఆయన 2 ఎకరాల బండ మీద. అది మన రైటింగ్ అర్థం కాదు అది. ఓకే, ఈ రైటింగా? రైటింగ్ కాదు, బండ మీద చిన్నగా కనిపిస్తుంది. ఓకే ఓకే, అక్కడ నుంచి 2 కిలోమీటర్ వచ్చేస్తాం. ఆయన తపస్సు చేసిన ప్లేస్. ఆ బండ మీద 2 ఎకరాల బండ మీద రాశాడు. ఓకే, ఇది మన అహోబిలం వ్యూ పాయింట్. సగం కొండెక్కామన్నమాట, ఇంకా సగం ఉంది ఎక్కాలి. ఎక్కడ? భక్త ప్రహ్లాదుడు తపస్సు అండ్ చదువుకున్న ప్లేస్. బండ మొత్తం ఏంట్రా ఇది పోయింది లోపలికి? తెలీదండి. ఇదంతా రాసినప్పుడు తొక్కకూడదు రాసిందంట. ఇదంతా జీరోలా? ఇదంతా జీరోలు కాదు, భక్త పదార్థ రాసింది అంటే ఇదంతా. మనకు కనిపిస్తే జీరోలా మొత్తం ఏమున్నాయి కదా కిరికిల్ భాష. చెప్తున్నా ఉందా? ప్రభు हे हरि राम कृष्ण जगन्नाथ प्रभु ये सब क्या हुआ? हे प्रभु. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ సగం అయితే ఎక్కాం. 3 కిలోమీటర్స్ ఎక్కాము. ఇంకో 2 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్, అందులో 3 ఎక్కాము. ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నాయి. వ్యూ చూసారా? ఇంత లోతుంది వాటర్. స్లో మోషన్ లో కొట్టాలంటే నీళ్ళు ఎగురుతాయంట. ఇలాగెళ్ళి ఉగ్రస్తంభం దర్శనం అయిన తర్వాత మళ్ళా జ్వాలా నరసింహస్వామికి వచ్చి వాటర్ ఫాల్ లో అట్లా వస్తాం కింద. గణేష్ మహారాజ్కి ఇంకా మొదలెడతామా? స్టార్ట్ ఇక్కడ నుంచి. ఇంకా పండు వీడియో తీసుకుంటా. మళ్ళీ అవుతుందా ఎక్కడ? అడవి ఎట్లుంది చూడు. కూడా క్లబ్ జాయిన్ అయ్యండి. దమ్మొస్తున్నారా? చెమటలతో స్నానం చేస్తున్నాడు.
సంచారి అక్కడ ఉన్నది వేరు ఇప్పుడేం కాదు రేపటి పరిస్థితి. దిగేటప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ మొత్తం కార్డియో వర్కౌట్ అవుతుందిరా పండు నీకైతే. 2 రోజులు సరిపోతుంది నాకు. 2 రోజులు జిమ్కెళ్ళకు. రావాలమ్మా రావాలి దమ్మున అట్లా అస్సలు కాలేదు. చలికాలంలో జస్ట్ గడప ముట్టుకున్నాడు కానీ తలుపుల దగ్గరికి వెళ్ళలేదు. టికెట్ అయితే బుక్ అయింది ఆన్లైన్లోనే. మళ్ళీ ఒకసారి అరే ఒకసారి సరదాగా కిందికి వెళ్ళి రాబోరా పండు. వెళ్ళిపోవాలి ఏంద్రా బాబు వెళ్ళే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఫ్రెండ్స్ మోసపోకండి ఫ్రెండ్స్, వీడియోలు చూసి మోసపోకండి అయ్యా. రెడీ స్టడీ. బాబు ఓ లేదు నువ్వు దుంకాలి. ఆడ నన్ను దుంకిపించండు వీడియోలో. ఏ వీడియోలో? నాకు భయం అవుతుందిరా. స్తంభం అంటారు కదా ఇప్పుడు. అది ఇప్పుడు మనం స్తంభం అంటే ఒక పిల్లర్ అనుకో. పిల్లర్ ఇంటికి అట్లా పిల్లర్ కడతాము. ఒక పిల్లర్ ఇల్లు కట్టడానికి ఒక 4-5 పిల్లర్లు కడతాము కదా. ఆ కొండనే ఆయన ప్రతిష్ఠ చేశారనమాట. ఎలాగా నన్ను మించిన వాడు లేడు అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఎలా వరం ఇచ్చాడంటే భూమి నుంచి కానీ ఆకాశం నుంచి కానీ ఇంట్లో కానీ బయట కానీ రాత్రి కానీ పగులు కానీ ఎక్కడైనా నాకు సావు లేకుండా వరం ఇవ్వన్నాడు. అప్పుడు ఆ వరం పొందిన తర్వాత ఆయన ఒక ప్యాలెస్ అనేది వేద మంత్రాలు చదివి ఆ ప్యాలెస్ ను ప్రతిష్ఠించారు. ఆ ఉగ్రస్తంభం కూడా నన్ను మించిన వాడు లేని ఆ ఉగ్రస్తంభం ఆయన ప్రతిష్ఠించారు అన్నమాట. అటు వాటర్ చూసినా షార్ట్ ఎట్లా వస్తున్నా? అరే మస్తు ఉందిరా బాబు. అదే కనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ఇక్కడ అయ్యేది ఒకటి. Dos rastelmi, artabus kat polikinam bumla, moino suku, lo akwe, nimmahatte, sartrala masmedi min sakin kinim, raju uro aro. ఎలా చెప్పారు? ఇంకొక 200 మీటర్స్ అంతే, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 200 మీటర్స్ అయితే మన డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాం. అహోబిలం ఉగ్ర స్తంభం చూస్తాం ఇప్పుడు మనము. చలో ఇంకొక 5-10 మినిట్స్ అంతే. చలో ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. బాబా ఏం వ్యూరా. బాబా ఇది మనం వచ్చిన రుచి. కొన్ని సాహసాల తర్వాత ఏంటి ఏమంటున్నావు? ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఎన్నెన్నో ఎక్కి దిగి అక్కడ మనసులో ఏముంది తెలుసా? డోల తీర్చుకొని అప్పుడే అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకేం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. సరే జరిగింది వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తాం, మేము వెళ్తాం. అది చూపాను నేను. ఏది
అరే అన్న కాలు వణుకుతున్నాయి రా ప్రశ్న షూ జారుతుందిరా అందుకని ఒక నిమిషం పట్టుకో. తప్పులేదు, అందరూ వణుకుతున్నాయి. అన్న కర్ర లోపలికి పెట్టేస్తారా అనుకో, మళ్ళీ తీసుకెళ్తారు అన్న. అరే వచ్చి తీసుకోరా బాబు. నువ్వు పదరా అమ్మా, ఇంత స్లోప్ ఉందిరా. స్లోప్ ఉంది ప్లస్ జారుతుంది రే. బ్రో జారుతుందిరా, చూసుకొని దిగండి. అమ్మా ఈ మాటలు రావట్లేదురా బాబు. సక్సెస్ఫుల్ ఇంకా రాలేదు, మాటలు రావట్లేదు. ఫస్ట్ కాళ్ళు వణుకుతున్నాయి. అమ్మా ఏమైంది అనగారు? వాట్ హ్యాపెన్? దిగండి. జై ఇది చూడ అసలు యూట్యూబ్ ఛానల్ అంటే చెప్పు. ఇక్కడ తాడు ఉంది, తాడుని పట్టుకొని దిగాలి. పండు తాడు పట్టుకో, తాడు పట్టుకొని దిగు. ఫస్ట్ వెళ్ళిపో, తర్వాత అడిగి వెళ్ళాక మమ్మల్ని. Bro, if you want, you can have a video in our YouTube channel. If you want to join and In the YouTube channel, if you want to watch, you can watch. Recently, 100 members ఉన్నారు అంతే. no. If you want, I can. If you want, we can. అరే ఒకసారి కదా ఏంటి వానికి ఫోన్ ఒక్కసారి ఫోన్ ఏం మమ్మల్ని తీసినా ఒక్కసారి ఆన్లైన్ పెట్టినా. Bro, say hi. Hi. Hello friends. From where you are, bro? Coimbatore. We are from Coimbatore. కోయంబత్తూరు నుంచి వచ్చారంట ఫ్రెండ్స్. తమ్ముళ్ళు అందరు వస్తున్నారు తమ్ముళ్ళు. అరే ఏట్రా రే ఇలా వదిలిపెట్టి బంద్ చేయాలా? అరే బంద్ చేయాలా? నువ్వు దిగిన తర్వాత తీసుకుంటా. ఇప్పుడు కట్ చేయాలా? ముఖ చిత్రాలు ముందు ముసల పండుగ అన్నాం కదా, చింపేస్తుంది. మాటలు రావట్లేదు. నో వర్డ్స్, ఓన్లీ క్రైయింగ్ ఇస్ కమింగ్. పండుగటి మూక చిత్రం ఏంటి? ఆశ్చర్యానికి భయానికి లపలపల ఆడుతుంది. కంటిన్యూ చేసి ఊగుతుంది చూసుకోనా. ఆపేసి కావాలంటే వీడియో ఇదేనా అన్న? ఇదా మెయిన్? ఇదేనా? ఇదే మేలు, ఇది ఇక్కడ పాదం. అచ్చా నువ్వు ఒకేసుకున్నాడు వెళ్ళిపో. 3500 ఫీట్ల ఇట్లా మనం 3500 ఫీట్లు. 3500 ఫీట్ల అక్కడ గుడి, ఏదన్నా అక్కడ గుడి అక్కడ జ్వాలా నరసింహ. ఇది మొత్తం ప్యాలెస్ ఇది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఇది ఉగ్రస్తంభం. ఇది దేవుడు జన్మించిన ఉగ్రస్తంభం. అంటే విష్ణు అవతారం నుంచి ఆయన సింహరూపం దాల్చి ఒక జ్వాలలో స్తంభారం చేసిన ప్లేసు ఇది. ఉగ్రస్తంభం అంటే జన్మదిన స్థలం, ఆయన జన్మించిన స్థలం. వీళ్ళు హైదరాబాద్ నుంచి 5 మంది వచ్చారు. ఈ ఉగ్రస్తంభం ఇక్కడ ప్రదర్శన అయితే ఉంది. ఏం చేస్తున్నారు నందు? ఆహా
నైస్ వ్యూ. వీడియో ఎవరు కనిపించిన తర్వాత ఇక్కడ చేతులు కడిగాడు. అది రెడ్డి కనిపిస్తుంది లోపల తీసుకుంది. రక్తగుండం నరసింహస్వామి చేతులు ఇక్కడే కడిగారు. హిరణ్యకశిపుని వధించిన తర్వాత చేతులు కడిగాడు. ఇక్కడ ఆయన సంబరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరన్నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అన్నని రికమెండ్ కాండి. లాస్ట్ కి నెంబర్ పెడతాం. అన్నకి రీచ్ అవ్వండి. మంచి దర్శనం చేపిస్తాడు అన్నది.